అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని స్థానిక కార్పొరేటర్లు ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గుమ్ముల జానకి మోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 13, 34 డివిజన్లలో వేముల పెద్దలింగయ్య, సునీతలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను స్థానిక కార్పొరేటర్లు ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అదే దిశగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్కరికి కూడా ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజాపాలనలో రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు మహాలక్ష్మి పథకం, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ ఇన్ఛార్జి కంచరకుంట్ల వెంకటరెడ్డి, వార్డు ఆఫీసర్ అఖిల్, కత్తుల రాంబాబు, దోనాల నాగార్జునారెడ్డి, హరి, నాగవెల్లి రమేష్ గౌడ్, శ్యామ్, ఉట్కూరి దేవిరెడ్డి, గోవర్ధనగిరి, బొజ్జ వెంకన్న, మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను లబ్ధిదారులు శాలువాలతో సన్మానించారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం వేముల లింగస్వామి 13, 34 వార్డుల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గతంలో మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 8 ఇండ్లకు ముగ్గులు పోయడం జరిగింది. దాంట్లో 4వ ఇల్లు ఈరోజు ప్రారంభించడానికి 13వ వార్డు కార్పొరేటర్ గుమ్మల జానక్ గారు, అదేవిధంగా నేను 34వ వార్డు కార్పొరేటర్ను ఈ విధంగా ఇక్కడ ఇల్లును ప్రారంభించడానికి విచ్చేసి ఉన్నాము. ఈ ఇల్లును చూస్తే చాలా సంతోషంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నారు. అంటే పిల్లల ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని కూడా ఇందిరమ్మ ఇల్లుని ఈ విధంగా మౌల్డ్ చేసి వీళ్ళు ఇక్కడ నిర్మించడం జరిగింది. నూతన గృహప్రవేశం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు వల్ల చాలా మందికి లబ్ధి చెందుతుంది. మనం ఇచ్చే పైసలతోటి వాళ్ళు కొన్ని జమ చేసుకొని ఇల్లు కట్టుకోవడం చాలా ఇందిరమ్మ ఇల్లు వల్ల మనకు 200 యూనిట్లు ఫ్రీ వచ్చింది. గ్రామాల్లో చాలామంది కొన్ని డబ్బులు ఉన్నా కానీ దాన్ని జమ చేసుకొని కట్టుకుంటారు. ఇంకా కొన్ని పథకాలు చాలా మనకు ఫ్రీ బస్సు వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. మన సీఎం గారు చాలా మనకు ఉపయోగకర ఫండ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు దాంట్లో భాగంగా ఈరోజు వేముల లింగస్వామి, సునీత గారు ఇల్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన మంత్రి కోమటిరెడ్డి గారి సహకారంతో 13వ డివిజన్లో 39 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 39 ఇండ్లలోగా 26 ఇల్లు గృహప్రవేశం అయినాయి. ఇంకా 10-12 ఇండ్లు మాత్రం ఇంకొక 10 రోజులు అవుతుంది. వారికి ఇంకా త్వరగా పూర్తి చేస్తారని అదే గవర్నమెంట్కు మన మంత్రి వారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే మన 13వ వార్డు గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారికి, 34వ వార్డు ఏదుల శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం.